నాకు మీతో మాట్లాడాలని ఉంది. మీరు నాతో మాట్లాడతారా? ఓయ్ ఒకరు క్వశ్చన్ అడిగారు కదా నాకు ఇన్స్టాలో, అడుగుతా మీ పాప. ఫ్రెండ్స్, నేను నైట్ మొత్తం ఉండబోతున్నా ఇల్లు ఇది. ఈ ఇంటి బయట ఈ కుక్కలు కూడా నైట్ 9కి అరవడం స్టార్ట్ అయ్యాయి. దాదాపు హాఫ్ అన్ అవర్ పైన అయితే కూర్చున్నాను. ఆ కుక్కలు ఆ ఇంటి వైపు చూస్తూనే ఏదో అరుస్తూనే ఉన్నాయి. అసలు ఎందుకు ఇవి అరుస్తున్నాయి, లోపల ఏం కనిపిస్తుంది వీళ్ళకని చెప్పేసి లోపలికి అయితే వచ్చేసాను. ఫ్రెండ్స్, లోపలికి వచ్చి నేను అటు ఇటు అయితే చూశాను. ఆ కుక్కలు అరవడానికి కారణం ఏముంటుంది, ఆ కుక్కలకి ఇంటి లోపల నుంచి ఏం కనిపించింది అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తూ ఈ సైడ్ ఆ సైడ్ మొత్తం చూస్తూనే ఉన్నా. ఫ్రెండ్స్, ఇంత పెద్ద సిటీలో ఇంత మంచి ఏరియాలో ఈ ఇల్లు ఇలా నిర్మానుషంగా వదిలేశారు ఏంటబ్బా అని అనుకుంటున్నారేమో. గతంలో ఈ ఇంట్లో జరిగిన స్టోరీ తెలుసుకోవాలంటే కనుక నేను ఒక వీడియో అయితే చేశాను. దానికి సంబంధించిన లింక్ అయితే కనుక డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో తర్వాత ఆ వీడియో అయితే చూడండి. ఓకే గాయ్స్, టైం అయితే 10 అవుతుంది. కెమెరాలన్నీ సెట్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, నేను ఆ ఇంట్లోపలికి వెళ్ళేసరికి 10-10:15 అయితే ఉంటుంది ఖచ్చితంగా టైము. అంతలోనే నేను కెమెరాలు లైట్లు ఆన్ చేసి ఎందుకు ఛార్జింగ్స్ చేసుకోవడం అని కాసేపు అలా సరదాగా చీకట్లో మొత్తం తిరుగుతూ ఉన్నా, ఏదైనా ఫీల్ చేద్దామని చెప్పేసి. ఇంతలోనే ఒక సౌండ్ అయింది. ఓకే, వచ్చి 1 అవర్ అయింది. సో ఇక్కడ ఏదో అనిపిస్తూ వచ్చాను. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కిటికీ దగ్గర ఏదో అనిపించింది నాకు. సూపర్గా ఉంది కదా. హలో, ఈ ఇల్లు ఒక నిమిషం లైటింగ్ ఒకసారి చూసుకోండి. ఎవరైనా పార్ట్ 1 చూడని వాళ్ళంటే చాలా భయంకరంగా ఉంటుంది, వర్ణాధికరం. ఎందుకున్నా నాకు ఇక్కడ కామెంట్ చేశారు. చైర్స్ ఉన్నాయి కదా, చైర్ కదిలింది. ఇక్కడ ఎవరు ఉండేదని ఛాన్సెస్ లేదు. అండ్ ఆ పైన, దానికి పైన ఉంటుంది, ఆ పైన నుంచి విపరీతమైన ఒక శబ్దం కూడా వచ్చింది. అండ్ ఈ ఇల్లు ఎవరిది, ఎందుకు ఇలా అయిపోయింది అని తెలుసుకోవాలనుకుంటే కదా దీనికి సంబంధించిన ఒక వీడియో అయితే ఆల్రెడీ లాస్ట్ వారం చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. హలో, అలాంటి సౌండే వచ్చింది. నేను
ఒక గంటలో 2-3 సార్లు విన్నాను. ఎవరు రావట్లేదు. ఎవరైనా వస్తారనుకుంటే ఎవరు రావట్లేదు. అక్కడ లైట్ వెలుగుతూ ఉంటుంది. హలో, ఆ సౌండ్ వస్తే నేను అక్కడ మీకు చూసి ఉంటారు. నేను ఇక్కడ కెమెరా ఆన్ చేశాను. ఎవరు లేదు, కానీ ఒక గంటకు 2-3 సార్లు ఎవరు తలుపులు కొట్టినట్టు లేదంటే కనుక ఏడ్చినట్టు అనిపిస్తుంది ఇక్కడ. చూసారా, ఈ గదిలోకి లాస్ట్ టైం కూడా వెళ్ళలేదు. భయంకరంగా ఉంది కదా. ఎవరిదమ్మా ఇది? రాత్రి మొత్తం ఉంటాను. ఏదో ఒక టైంలో ఏదో ఒకటి జరుగుతుంది. లేదంటే నా దగ్గర కెమెరాస్ అండ్ నైట్ విజన్ డౌజింగ్ రాడ్స్ ఉన్నాయి. నేను దాంతో ఇక్కడ ఉన్నదానికి ప్రశ్నించాలని వచ్చాను. ఏదో అనిపించింది కదా. ఏయ్, ఎవరన్నా ఉన్నారా? నా ముందుకు రాగలుగుతారా? ఇది కదిలిందా? యాక్చువల్లీ లాస్ట్ టైం ఇక్కడ లేదు. అది ఎవరైనా వచ్చారా అనిపిస్తుంది నాకు. అంటే లాస్ట్ టైం కాదు, లాస్ట్ టైం అంటే ఇప్పుడు ఈరోజు రాత్రి కాదు, నేను ముందు వచ్చాను. ఇక్కడ లేదు ఇది, అక్కడ ఎక్కడో ఉన్నది. ఇప్పుడు ఇలా ఉంది ఇది. చూద్దాం ఏం జరుగుతుందో. ఫస్ట్ అయితే నేను కెమెరా సెట్ చేసుకుంటాను. వెయిట్. ఓకే గాయ్స్, ఎక్స్ట్రా 2 బ్యాటరీస్ తెచ్చా. మొత్తం రాత్రి చిప్స్ తింటూ చూస్తున్నారా అండ్ నైట్స్ చూస్తున్నారా? కామెంట్ చేయండి.
వదిలేదు లేదు ఈసారి. ఒకరు క్వశ్చన్ అడిగారు కదా నాకు ఇన్స్టాలో, అడుగుతా. మీ పాప అడగమనిందని చెప్పి. ఓకే, హే నైట్ విజన్, హౌ ఆర్ యూ? ఓకేనా గాయస్? ఇప్పుడు ఎగ్జాక్ట్ గూగుల్ టైం కూడా తెలుసుకోవాలిగా. హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 2:07 a.m. ఓకేనా? 10:35 అట్లా లోపలికి వచ్చింటాను. 2 అంటే ఎన్ని గంటలైందో నాకే గుర్తులేదు, అంత లెక్కలు కూడా సరిగ్గా రావట్లేదు. మీరు కామెంట్ చేస్తే నేను తెలుసుకుంటాను. ఓకేనా? వెయిట్ చేద్దాం ఇంకాసేపు. ఐ విల్ వెయిట్ హియర్. చూద్దాం. నైట్ విజన్ అయితే ఇక్కడ పెడుతున్నా. ఆ చైర్ ఎట్లా వచ్చిందో తెలుసుకోమను. నైట్ విజన్. ఓకేనా గైస్? ఆఫ్ చేస్తా. ఎవరో వెళ్ళినట్టు అనిపించింది పైకి. ఇటు వచ్చి గైస్, నేనైతే ఇప్పుడు మీరు ముందు కూడా టైం నోటెడ్ చేసి ఉంటారు, నేను ఆగాను. హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 2:23 a.m. ఓకేనా? 10 నిమిషాలు అట్లా ఉంటుంది. ఇది నైట్ విజన్ పెట్టి. పైకి ఎవరో పోయినట్టు అనిపించింది. ఇప్పుడు కూడా చిన్న శబ్దం వచ్చింది. నైట్ విజన్. అనిపించింది. రివర్స్లో చెప్పాను, అక్కడి నుంచి డెవలప్ అయినట్టు అనిపించింది. హలో, పైనుంచి ఎవరైనా దిగారా? పైన ఏం లేదు, పైనుంచి ఎవరు తినట్టు అనిపించింది. అప్పటి వాష్రూమ్.
వచ్చినప్పటి నుంచి అట్టే సౌండ్ వస్తుంది. హలో, దాంట్లో ఏముందో చూద్దాం అనుకున్నా. హలో, డోర్ కదిలినట్టు అనిపిస్తుంది కదా. హలో, కదిలిందా నా భ్రమణ? ఈ పక్క ఉన్న డోర్ కదిలినట్టు అనిపించింది. ఇది రికార్డ్ అవుతుందా? అవుతుంది. హలో, హలో, నేను మళ్ళీ వచ్చాను. వచ్చి చాలాసేపు అయింది. మీరు ఎక్కడున్నారు? ఇంతకు మీరు అన్నయ్య, తమ్ముడా, అక్క, చెల్లె? మీరు నన్ను చూస్తున్నారా? ఈ ఇంట్లోకి నేను వస్తే ఏమన్నా మీకు ఇబ్బందా? అప్పుడు చూడదేమో చనిపోయింది. హలో, హలో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఏయ్, నేను మీతో గొడవ పడాలని కానీ మిమ్మల్ని ఏదైనా చెయ్యాలని ఇబ్బంది పెట్టాలని కానీ రాలేదు. నేను మీతో మాట్లాడాలని మరోసారి వచ్చాను. మీకు ఇష్టమైతే నా దగ్గర డౌజింగ్ కార్డ్స్ ఉన్నాయి, నేను మీతో మాట్లాడతాను. ఇక్కడ ఎవరు ఉన్నారు? నాకు మీతో మాట్లాడాలని ఉంది. మీరు నాతో మాట్లాడతారా? ఓయ్ గైస్, ఆ చైర్ కదలగానే నాలాగా మీకు కూడా డౌట్ వచ్చిండొచ్చు, ఆ గోడ పక్క నుంచి ఏదన్నా అంటే పెద్ద తాడు కానీ చిన్న తాడు కానీ కట్టి లాగారా అని చెప్పేసి. సో ఆ గోడ పక్కన వ్యూ మన నైట్ విజన్లో అయితే కనపడుతుంది. ఒకసారి అది కూడా చూద్దాం. నాకు మీతో మాట్లాడాలని ఉంది. మీరు నాతో మాట్లాడతారా? ఓయ్ హలో, గైస్, మీరు సందేహపడతారని చెప్పేసి కట్ కూడా పెట్టకుండా అట్లే పెట్టాను. సో ఈ గోపురంలో కూడా చూసుకోండి, ఆ సన్నది ఏదో అనిపించింది కానీ అది దారం కాదు. హలో, మీరు ఇక్కడే ఉన్నారా? హార్ట్ బీట్ పెరుగుతుంది, ఇది కదిలింది. హలో, మీరు ఇక్కడే ఉన్నారా? సీన్ పెట్టనా? ఆత్మవు కాదా నువ్వు? ఈ గదిలో వేరే ఆత్మ ఉందా?